హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలనుకుంటూ ఈరోజనమాట కెమెరామ్యాన్ అయితే మారారు. ప్రసాద్ అయితే షూట్ చేస్తున్నాడు. ఇంకా వీడియో ఏంటంటారా? ఈరోజైతే చిన్న వ్లాగు ఒక 10 నిమిషాలు వ్లాగ్ అయితే చేద్దాం అనేసి డైలీ చూపించేది ఎందుకు ఈరోజు కొత్తగా అయితే నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసుకుంటే ఈలోగాను చెదరమెదరగా పాడేశారు బట్టలయితే. సంజుబాబుకి, ఆద్యకైతే మొన్న వల్లీలో అయితే ప్యాంట్లు అయితే తీసాము. ఇవైతే సంజుబాబుదనమాట జీన్స్ ప్యాంటు. పొడవయింది. కాకపోతే పర్వాలేదు. ఇంక ఎదుగుతాడు కదా! ఇంత పొట్టాడనమాట ఆడు. ఇక్కడికి పొడుగయింది. వాళ్ళ అమ్మేమో ఇలా స్టెప్ పెట్టేద్దామమ్మా ఫిల్స్ బావుంటాయి అనేసి అన్నదనమాట. దాని గురించి అయితే తీసాము. 2 ప్యాంట్లు అయితే తీసామనమాట సంజుబాబుకి. ఆద్యకి కంగారు ఎక్కువ. అందుకనేసి ఆద్య అయితే కట్టేస్తది. బట్టలయితే ఉంచదు. ఒక డ్రెస్ అయితే ఏసేసింది. పాపం సంజుబాబు మనం కడితేనే కదా! లేదంటే వేసుకోడు కదా! ఇలా అనమాట. దీని మీదకనమాట ఈ ప్యాంట్ అయితే. బావుందా? ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. నాకైతే నచ్చింది. నేనే సెలెక్ట్ అయితే నేనే చేశాననమాట. ఇలా అయితే ఒక డ్రెస్ తీసాను. నెక్స్ట్ అయితే ఇదో ప్యాంటు. ఇది కూడా సంజుబాబు గారి ప్యాంటే. ఇదైతే దీని మీదకైతే ఇదైతే కొంచెం వెరైటీగా తీసామనమాట. ఇలా అయితే తీసాము. లోపల అయితే టీ షర్ట్ వస్తుంది. ఇలాగా స్లీవ్‌లెస్. మన హీరోకి అయితే ఇది చాలా బావుంటది. ఇదైతే మనకి చూడండి స్వెటర్ ఉంటది కదా! ఆ మోడల్‌లో ఉంటుందనమాట ఇదైతేని. న్యూ లుక్ అన్నారనేసేసి ఇదైతే తీసాను. నేనైతే పైన ఏంటి గుడిలో చెడీలు అంటున్నారు కదా! అలాంటి మోడల్ తీద్దామనుకున్నాను. కానీ ఇది నచ్చిందనేసి ఇంక ఇది తీసాననమాట. ఇదనమాట సంజుబాబుదైతే రెండో డ్రెస్సు. ఇంక మేడందనమాట ఈ జీన్ అయితేని. మేడం ఒక జీన్ అయితే ఏసేసింది మొన్న వైటు టాపు, లైట్ బ్లూ జీన్ చాలా బావుండింది. ఇదైతే 3 బటన్స్ ఇచ్చాడు ఇలాగా. ఇక్కడైతే 2 పాకెట్స్ ఇచ్చాడనమాట. చాలా బావుందనమాట. ఇక్కడ చిన్ని పాకెట్ ఇచ్చాడు. జీన్ ప్యాంట్ అయితే చాలా బాగుంది. తల్లి 2, పిల్ల 2, కొడుకు 2 తీసుకున్నారనమాట జీన్స్‌లు. ఆవిడకి కూడా షర్ట్ మోడల్‌లో తీసుకుంది. ఇలా వచ్చింది. దీనికి ఇది మ్యాచింగ్ అనమాట. అందుకని ఇది తీసిందనమాట. దీనికొచ్చి ఇలా సైడ్ లాక్కుంటే ఇలాగా ఫిల్స్ కింద వస్తుంది కదా! ఆ మోడల్ అనమాట ఇదైతేని. డిఫరెంట్‌గా ఏత్తాక ఆద్య అయితే బాగా రెడీ అవుతది. ఇంక ఇదే మోడల్ అనమాట. ఇలాగా ఇందులో ఒక జత అయితే ఆద్య చేసేసుకుంది. డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి. మాలతి బంగారు నువ్వు చెప్పు చాలు. ఎందరో పెట్టరు గానీ నువ్వైతే కామెంట్ అయితే కంపల్సరీ పెడతావు. ఇదైతే డ్రెస్సులు ఎలా ఉన్నాయో ఒక కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ అయితే ఐరన్ అయితే చేసుకుంటున్నానండి. లెగ్గిన్ అయితే తీసుకుందనమాట. సాయి 2 లెగ్గిన్‌లు తీసుకుంది. ఇదో లెగ్గిను ఇంకొకటి ఈ కలర్ మీద ఈ ఫోటో మీద కనిపించే లెగ్గిన్ ఇదొకటి. ఒక్కొక్కటి 800 అయితే పడింది మాకు లెగ్గిన్ అయితేని ఇది. పాకెట్ వస్తుంది కదా సైడు అటువంటి మోడల్ అనమాట. చాలా నీట్‌గా ఉండింది. స్కిన్ కలర్ ఒకటి, సిమెంట్ కలర్ ఒకటి 2 తీసుకుంది. ఇంకైతే నేను వర్క్‌లోకొచ్చేత్తాను. ఇవైతే మా వదినవనమాట బ్లౌజులు అయితేని ఇచ్చి వెళ్ళింది మొన్న. సరే కదా! ఎవరై తీయాలి ఏంటి అన్నదైతే నాకైతే ఐడియా లేదు. దాని గురించి అయితే ఇవన్నా కటింగ్ చేద్దామనేసి నేను కటింగ్ అయితే పెట్టుకుంటున్నాను. శారీస్ అనమాట. డైలీ వేర్ అనమాట. మా వదిని జాతరలో వచ్చిన చీరలనమాట ఇవైతే. మన జాతరకెళ్ళాం కదండీ! ఆ జాతరలో మా వదినకొచ్చిన చీరలనమాట ఇవైతే తీసుకొచ్చింది. ఇది డైలీ వేర్ చీరనమాట. ఈ చీర అయితే ఇలా ఉండింది. ఇటువంటి మోడల్‌లో నేను చీర కడుతున్నాననమాట. ఇదో చీరనమాట. ఇది కలంకారీ మోడల్ అనమాట. నాకు ఇటువంటి చీరలయితే చాలా ఇష్టం. కలంకారీ డిజైన్ చూసారా ఎంత బాగొచ్చిందో? ఎద్దులు, ఏనుగులు అన్నీ ఉన్నాయన్నమాట. బొమ్మలు, కుండలు అన్నీ కూడాను. ఇంత బార్డర్ ఇచ్చాడు దీనికైతే. నెక్స్ట్ అయితే ఇది నేత చీర టైపు ఉండిందనమాట. కాటన్ చీర టైపు ఉండింది. ఏదో పట్లు గిట్లా అంటారు. మనకేం అర్థం కాదు అందరుగాను. బార్డర్ అయితే రెడ్ బార్డర్ ఇచ్చాడు. ఇంత పెద్ద బార్డర్ ఇచ్చేసాడు. ఈ రెడ్ కలర్ మీద రెడ్ కలర్ తీసుకుందాం మా వదిన అయితే జాకెట్. ఇందులో చీరలో అయితే జాకెట్ రాలేదు. అలా అయితే నేచర్ అయి ఉంటది అదొచ్చి. నెక్స్ట్ అయితే ఇదో కలర్ శారీ. దీనికేమో ఆపోజిట్ ఇచ్చాడనమాట. గ్రీన్ కలర్ బ్లౌజు, గ్రీన్ కలర్ పళ్ళు ఇలా ఇచ్చాడు.
చీర అంతానేమో ఇలా ఇచ్చాడనమాట. చాలా బాగుండింది. ఇదైతే బ్లూ కలర్ శారీ అనమాట. ఇది కూడా అలా ఆపోజిట్ ఇచ్చాడు. పళ్ళు శారీ ఒక కలర్ అనమాట. నేను ఇవన్నీ ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చీరలు కాదు, ఐరన్ బ్లౌజులు ఐరన్ చేసుకున్నాను. ఇంకా ఐరన్ చేసుకుంటా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా కటింగ్ సగం అయిన తర్వాత వీడియో తీద్దాం కదా అనేసి వీడియో అయితే తీస్తాను అనమాట. ఇంకా చూడండి, నేనైతే ఫ్రంట్ అయితే బ్యాక్ అయితే తీస్తున్నాను. ఫ్రంట్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసేసాను. చాలాసార్లు కటింగ్ చూపించాను. ఇప్పుడు సరదాగా అయితే ఒకసారి నేను చేసుకునే పనే కదా మీకు చూపించేది. టేపేది రోజు చూపించే పని ఎందుకు, ఇవాళ డిఫరెంట్గా అయితే చూపిద్దాం అనేసి నేనైతే సరదాగా అయితే ప్రసాద్ అలా వెళ్తున్నాడు, రార ప్రసాద్ అనేసి కొంచెం వీడియో షూట్ చేస్తాడు అనేసి. మాలతీ బంగారం అన్నట్టు మనకి ఎవరైనా వీడియో షూట్ చేసే వాళ్ళు ఉంటే ఏ రకంగా సరే వీడియోలు చేసేయచ్చు, పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే వీడియో సహకరించే వాళ్ళు ఉండాలి. మా ప్రసాద్ అయితే కానీ సహకరిస్తాడనమాట. ఎందుకంటే మేమిద్దరం పార్ట్నర్లము, అందుకని సహకారం అయితే ఉండాలి మా ఇద్దరికని. ఎందులో పార్ట్నర్లు అంటారా, మా ప్రసాద్ అయితే థంబ్నెయిల్స్ ఎడిటింగ్ చాలా బాగా చేస్తాడండి, చిన్నపిల్లడైనా సరేని. దాని గురించి అయితే ప్రసాద్ ఇంప్రూవ్ అయ్యేదాకా అక్కడ నాకు కొంచెం సాయం చేయరా అన్నాను. సాయం చేస్తాను బాప్ప అన్నాడు అనమాట. ఇంకా అలా అయితే మా ఇద్దరిది డీలింగ్ అయితే ఓకే అయితే అయ్యింది. వీడియో చేయడంలో మా ప్రసాద్ను కొట్టినాడు ఎవడో ఉండడు. అంటే చిన్నపిల్లలు అనమాట, పెద్దోళ్ళు అయితే చెప్పట్లేదు. ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. చూడండి, షోల్డర్ అయితే ఇంత పెట్టుకున్నాను. మామూలుగా షోల్డర్ అయితే 16 కన్నా ఎక్కువ ఎవరికి ఉండదు అనమాట. 16 ఇంచులు, అందులో సగం అయితే పెట్టుకోవాలి 8 ఇంచులు. 8 ఇంచుల్లోనూ 3 ఇంచులేమో మెడ పెట్టుకున్నాను, 3.5 ఇంచులేమో షోల్డర్ పెట్టుకున్నాను. ఇంక ఇది అయితే ఇలా కట్ చేసేసుకుని, ఇది మాకు చంక అయితే 18 ఇంచులు వచ్చిందండి మా వదింది. నేను కూడా 11 ఇంచులేమో చెస్ట్ లూజు, 11 ఇంచులు 22 ఇంచులు, 22 ఇంచుల్లో సగం తీసుకోవాలన్నమాట. 11 ఇంచులకి ఇక్కడ వరకు వచ్చింది. ఇంక ఎలా అయితే మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా చూపించట్లేదు. ఈ రోజు నా పని ఏంటి అనేది మీకు చూపిస్తాను అనమాట. ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్. మీకు బ్లౌజ్ ఫస్ట్ చూపించాను కదా, ఫస్ట్ లో బ్లౌజ్ అనమాట. నెక్ అయితే 10 ఇంచులు పెట్టాను, ఎందుకంటే మా వదిన అయితే కొంచెం ఒళ్ళుగా ఉంటుంది. దాని గురించి అయితే బ్రాడ్ లేకపోతే అందం ఉండదు అనమాట బ్లౌజ్ అనేది. ఎప్పుడు కూడా నడుము దించుకుని మెడ పెద్దది పెట్టుకుంటే బ్లౌజ్ అందంగా కనిపిస్తుంది ఎవరికైనా సరేని. బక్కగా ఉండే వాళ్ళకి అయితే అలా అయితే ఉండదులేండి, జారిపోద్ది. లావుగా ఉండే వాళ్ళకి అయితే మనం అలా అయితే పెట్టుకోవచ్చు. ఇలా క్రాస్ అయితే వేసుకుంటాను అనమాట. నేను ఎప్పుడు కూడా క్రాస్ బ్లౌజ్ అనేది క్రాస్ వేసుకోవాలి. నేను ఫ్రంట్గా అయితే పెద్ద ఇబ్బంది అయితే పడను. ఫ్రంట్ ఎంత ఇంచు ఉందో అంత ఇంచు 1 ఇంచు ఇలా తీసుకుని ఇలా అయితే తీసేస్తాను. నాకు ఎప్పుడు కూడా పోవడం బ్లౌజు కుదరకపోవడం అనేది ఏమీ లేదు ఇప్పుడు వరకును. ఇంతకీ బ్యాక్కి కొంచెం కొలతలు ఎక్కువ అన్నీ కావాల్సి వస్తాయి నాకు. ఫ్రంట్కి అయితే నేను ఇన్ని కొలతలు కట్టి ఏం తీనండి. ఫ్రంట్ అయితే ఇలా 4 పక్కలనే గీసేసుకుని తీసేసుకుంటాను. ఇంకా ఒక వీడియో ఒక్కటైతే మనం లెక్క వేసేసుకోవచ్చండి. ఆ లెక్కను పెట్టుకుని ఇంక ఎన్నన్నా సరే ఇలాగ మామూలుగా ఒకదాని మీద ఒకటి వేసుకుని తీసేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఒరిజినల్ పీసు నేను ముందు కటింగ్ వేసింది అనమాట. ఇగో దాన్ని బట్టి నేను 2 బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నాను. ఇవి 80 పాయింట్ల ముక్కల మూలని నేను 2 వేసాను. ఇంకొక 2 మీటర్ ముక్కలు ఉన్నాయండి, ఆ 2 కూడా విడిగా వేస్తాను అనమాట. ఇంక ఇలా అయితే రోజు డైలీ నా పని అనేది నాకు ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఒకటే వీడియో తీయడం కన్నా ఒక్కొక్కసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి ఇలా అయితే ట్రై చేస్తున్నా. వీడియో అయితే ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి.